హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మ మాత్రం కళ్యాణ్ కూడా పెళ్ళి అయిపోయింది. వాళ్ళు ముగ్గురు జంటలతో కలిసి రేపు నేను వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ ఇక్కడ లేడు కదా, మీరు ఎలా జరిపిస్తారు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం నేను ఎలాగైనా తీసుకొని వస్తాను, నేను చిన్ని వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాము అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో రుద్ర అనే ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి, నువ్వు నీ కోడల్ని ఒప్పేసుకున్నావా, అప్పుడు నీ కోడలుగా ఒప్పేసుకున్నావా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి, అలా ఎలా ఒప్పేసుకుంటాను, నాకు ఆ కోడలంటే చాలా చిరాకు, దాన్ని చూస్తేనే నాకు తేలు పారుతున్నట్టు ఉంటుంది, అలాంటిది నేను దాన్ని కోడలుగా ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి మాత్రం, మరి ఇంటికి రమ్మంటున్నావు, వ్రతం చేయిస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి మాత్రం, రానివ్వు, నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే ఈ ఇంటికి సరైన కోడలు కాదు అని రేపు ఎలాగైనా తనకి నిరూపిస్తాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపించి ఈ అమ్మాయి ఇంటికి సరైన కోడలు కాదని ఎలాగైనా నేను నిరూపిస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి అయితే, ఓహో అదా నీ ప్లాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి అయితే, రేపు దాన్ని రాని, అది వచ్చిన తర్వాత నేనంటే ఏంటో చూపిస్తాను, నా సంగతి ఏంటో చూపిస్తాను, ఎలాగైనా సరే ఈ ఇంటికి తగిన కోడలు కాదు అని చెప్పి తనని బయటికి పంపించేస్తాను, వీళ్ళందరితో కలిసి అదే చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రానికి చాలా సంతోషిస్తూ ఉంటుంది.